ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. హిందుత్వంపై తమ నాయకుడు వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేసే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీఆర్ నాయుడు ఉగాది పండుగ రోజు ఏం చేశారని మాజీ మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ సతీ సమేతంగా ఉగాది పండుగను చేసుకుంటుంటే ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు, గాడిదలు కాస్తున్నారా అని ప్రశ్నించారు. మాట్లాడితే జగన్ మతంపై వివాదం సృష్టించే ముగ్గురిపై ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. ఇంకా 145 వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏది కూడా చేయకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని ఎలా మోసం చేశారో మనం అందరం చూసాం. హిందూ కల్చర్ ని కాపాడడానికి పుట్టినట్టు కథలు చెప్తాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఆయన భార్య తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఉగాది టైంలో ఎక్కడికి వెళ్లారు? ఎందుకు రాష్ట్రంలో కనిపించలేదు? ఎందుకు ప్రజలకు విషెస్ చెప్పలేదు? భార్య సమేతంగా వచ్చి ఇక సిగ్గులేని బీఆర్ నాయుడు ఒకడు ఉన్నాడు. అసలు తిరుమల మీద చిన్న పోస్ట్ దొరికినా కూడా అది వాళ్ళ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. చైర్మన్ పదవి అయినా నాకేం పని లేదా, నాకేం మీద అన్నం పెడుతుందా, నాకు హైదరాబాద్ లో ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మరి రాజీనామా చెయ్యి. నిన్ను ఎవడు కంటిన్యూ అవ్వమన్నాడు? తిరుమలకు ఒక ఆవిడతో వస్తావు, షిరిడీకి ఒక ఆవిడతో వస్తావు, ఇంకో టెంపుల్ ఇంకో ఆవిడతో వస్తావు. మరి ఉగాది రోజు నూతన సంవత్సరం ఒక టీటీడీ చైర్మన్ కొండ మీద నించొని పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసి భార్యా సమేతంగా ఈ రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎక్కడ గాడిదలు కాస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారో నేను అడుగుతున్నాను. వీటి మీద డిస్కషన్ బెటరు. ఎంతసేపు జగన్ గారు, భారతమ్మ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అబద్దాలు చెప్పడానికి, నిందలు వేయడానికి, దుమ్మెత్తిపోయడానికి వీళ్ళకి టైం ఉంటుంది. కానీ మంచి చేయడానికో, మంచి రోజు భార్యా సమేతంగా ప్రజలకి శుభాకాంక్షలు తప్పడానికో వీళ్ళకి టైం ఉండదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. అర్హత లేని వాళ్ళకి, పనికి మాలిన వాళ్ళకి, ప్రజల మీద ప్రేమ లేని వాళ్ళకి మనం గనక గౌరవం ఇస్తే ఈ విధంగానే ఉంటుంది. ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఇంకా 145 వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏది కూడా చేయకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని ఎలా మోసం చేశారో మనం అందరం చూసాం. హిందూ కల్చర్ ని కాపాడడానికి పుట్టినట్టు కథ